ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా గిన్నిస్ రికార్డ్. ఇక్కడ షూటింగ్ కాని తెలుగు సినిమానే ఉండదని పేరు. ఒక్క తెలుగు సినిమా ఏంటి, దేశంలో ప్రతి ఇండస్ట్రీలోని సినిమా ఇక్కడ షూటింగ్ అవుతుంది. అదే రామోజీ ఫిలిం సిటీ. కానీ ఇప్పుడు ఆ రామోజీ ఫిలిం సిటీపై స్టార్ హీరోయిన్స్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు సైతం దెయ్యాలున్నాయంటూ బాంబు పేల్చారు. నిజంగా రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా? ఇంతకీ దెయ్యం అంటూ చెప్పినది ఎవరు? వాచ్ ద స్టోరీ. ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన ఫిలిం స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా అయినా ఈ ఫిలిం స్టూడియోలోనే షూటింగ్ జరుపుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఈ స్టూడియో గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పింది లేదు అనే కంటే, చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు అనేదే నిజం. రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ కాజల్ చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. కాజల్ కొత్తగా యాక్ట్ చేసిన సినిమా మా. ఈ మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తుంది సినిమా యూనిట్. అలా ప్రమోషన్స్లో మాట్లాడిన కాజల్ సంచలన కామెంట్స్ చేసింది. కొన్ని ప్లేసెస్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భయమేస్తుంది. అలాంటి ప్లేసులకు ఇంకొకసారి వెళ్ళకూడదు అనుకుంటాం. అంతగా అవి మనల్ని భయపెడతాయి. అలా నన్ను భయపెట్టిన ప్రదేశాల్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కాజల్. ఇక రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి నేను చాలా భయపడ్డాను. ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే అదే అంటూ రామోజీ ఫిలిం సిటీ గురించి కామెంట్స్ చేశారు కాజల్. కానీ ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కాజల్ ఏదో చెప్తుందిలే అనుకుని అందరూ ఆమెనే తిట్టిపోశారు. కావాలని చెప్తుందిలే అని కొందరు, ఫేమస్ అవ్వాలని చెప్తుందని ఇంకొందరు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అయితే ఇంకొంతమంది మాత్రం కాజల్ చెప్పింది కానీ గతంలో ఇదే విషయాన్ని చాలా మంది హీరోయిన్స్ చెప్పారని వారి వీడియోలను కూడా వెతికి మరీ పట్టుకున్నారు. ఇక వారి మాటల వలన తేలింది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయట. మరి ఆ హీరోయిన్స్ ఎవరు అంటే రాశి ఖన్నా, తాప్సీ, నుస్రత్ భరోచాలతో పాటు కీరవాణి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారట. ఇక బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఇప్పుడంటే బాలీవుడ్లో సెటిల్ అయిపోయి బాగా బిజీ అయిపోయింది. కానీ టాలీవుడ్ తోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. జుమ్మంది నాదం మూవీతోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది తాప్సీ. ఇక తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిన తాప్సీ తన మూవీ షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఒక హోటల్లో స్టే చేసిందట. ఇక ఆ హోటల్లో ఒక రూమ్ లో తాప్సీ పడుకున్నప్పుడు చాలా విచిత్రమైన సౌండ్స్ వచ్చాయట. అంతేకాకుండా బెడ్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించిందట. లేచి చూస్తే ఏమీ కనిపించేది కాదట. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పింది తాప్సీ. ఎప్పుడు ఆ హోటల్కు వెళ్ళినా ఎవరో తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది తాప్సీ. కానీ ఈ విషయం పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. పైగా రామోజీ గురించి, రామోజీ ఫిలిం సిటీ గురించి కానీ, ఈనాడు గురించి కానీ, ఈటీవీ గురించి కానీ నెగిటివ్ గా ఎటువంటి వార్త వచ్చినా అది పెద్దగా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడతారు రామోజీ గ్రూప్ మెంబర్స్. దీంతో తాప్సీ చెప్పిన విషయాలను అస్సలు బయటకు రానివ్వకుండా చేశారు. ఇక ఆ తర్వాత రాశి ఖన్నా కూడా సేమ్ ఇదే విషయాన్ని చెప్తూ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. బాక్స్ సినిమా ప్రమోషన్లో రాశి ఖన్నా దెయ్యాల గురించి మాట్లాడింది. తాను దెయ్యాలున్నాయంటే నమ్ముతాను అని, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయని ఫీల్ అయ్యానంటూ ఓపెన్ అప్ అయింది. ఇక రామోజీ ఫిలిం సిటీలోని హోటల్లో తాను పడుకున్నప్పుడు ఎవరో తన బెడ్ ఊపుతున్నట్లు అనిపించిందని, మధ్యరాత్రిలో తన దుప్పటి లాగిపడేసినట్లు, రూమ్ లో ఎవరో గుసగుసలాడుతున్నట్లు సౌండ్స్ కూడా వచ్చాయంటూ రామోజీ ఫిలిం సిటీలో తాను ఫీల్ అయిన హర్రర్ ఫీలింగ్స్ అన్ని చెప్పింది రాశి ఖన్నా. కానీ ఈ విషయం కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇక రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయంటూ చెప్పింది బాలీవుడ్ భామ నుస్రత్. షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన నుస్రత్ అక్కడే హోటల్లో స్టే చేసిందట. అయితే రాత్రి పడుకుని లేచేసరికి నుస్రత్ సూట్ కేసు ఓపెన్ చేసి బట్టలు మొత్తం చిందరవందరగా పడేసున్నాయట. పైగా ఫుడ్ కూడా ఎవరో సగం కొరికేసినట్లుందట. ఇదంతా చూసి భయపడి నుస్రత్ వెంటనే హోటల్ వెకేట్ చేసేసి బయటకు వచ్చేసిందట. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. యాజ్ యూజువల్ గా ఈ విషయాన్ని ఎక్కడ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు రామోజీ గ్రూప్ మెంబర్స్. ఇక రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలుంటాయని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఓపెన్ అప్ అయ్యారు. అంతేకాదు ఆయన దగ్గర పనిచేసే సింగర్స్ సైతం అక్కడ దెయ్యాలున్నాయని ఒప్పుకున్నారు కూడా. చంద్రముఖి 2 ప్రమోషన్స్ టైంలో కీరవాణి మాట్లాడుతూ ప్రమోషన్ లోనే మోస్ట్ హంటెడ్ ప్లేస్ అంటే రామోజీ ఫిలిం సిటీ, అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అనే నిజమే. ఒకసారి కొంతమంది సింగర్స్ తో అక్కడ ఉన్న సింఫనీ రికార్డ్ స్టూడియోలో ఒక సాంగ్ ను రికార్డ్ చేస్తుండగా సింగర్స్ చెవుల వద్ద ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించిందని వారు చెప్పారంటూ కీరవాణి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఒకరు కారు, ఇద్దరు కాదు, చాలా మంది సెలబ్రిటీలు రామోజీ ఫిలిం సిటీ గురించి ఇలా చెప్పడంతో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఇదొక హాట్ టాపిక్ గా మారింది. రామోజీ ఫిలిం సిటీ
సిటీలో దెయ్యాల కారణంగా ఏకంగా రవిబాబు సినిమా కూడా తీశారంటే నమ్ముతారా? ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు కూడా. రవిబాబు నువ్విలా మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో స్టే చేశారు. అయితే అక్కడ ఎవరో తనను వాచ్ చేస్తున్నట్లు, తన వెంటే తిరుగుతున్నట్లు ఉండడంతో ఫస్ట్ తన భ్రమ అని అనుకున్నారట. కానీ రోజు రోజుకి విచిత్రంగా శబ్దాలు రావటం ఎక్కువ కావడంతో అవి దెయ్యాల పని అని ఫిక్స్ అయిన ఆయన త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అక్కడ తాను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా అవును మూవీని కూడా తీశారు. కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని కూడా చెప్పారు రవిబాబు. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ప్లేస్ బాటిల్ గ్రౌండ్ అంట, అంటే యుద్ధ భూమి అంట. నిజామ్స్ టైంలో అక్కడే యుద్ధం జరిగిందని, ఎక్కడ చనిపోయిన వారి ఆత్మలు అక్కడే ఉంటాయని, అవి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో భయపెడుతున్నాయని చెప్తున్నారు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్ గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.